హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఇప్పుడు శివాజీ గురించి వైరల్ అవుతుంది ఒక టాపిక్. అంటే లైక్ సామాన్లు అని ఒక వర్డ్ వాడడం వల్ల ఆయన మీద అందరూ ఫైర్ అవుతున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే శివాజీ గారు మాట్లాడింది అయితే నాకైతే ఎలాంటి తప్పు అనిపించలేదండి. ఎందుకంటే మీరు వేసుకునే వస్త్రాధరణ బట్టలు ఏ విధంగా వేసుకునే విధంగా మంచిగా ఉండాలమ్మా. మన తెలుగు సాంప్రదాయబద్ధమైనటువంటి రాష్ట్రాలు ఇవి. మన ప్రాంతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ అంటేనే ఇలా తెలుగు వాళ్ళు అంటే ప్రపంచాన్ని మొత్తం గౌరవించదగ్గటువంటి మన ఇండస్ట్రీ కల్చర్లా మీరు ఇష్టానుసారంగా బట్టలు వేసుకుంటే ఏ విధంగా అని చెప్పేసి మంచి మాట అయిపోయిండు. ఇలా చూసుకుంటే ఇక్కడ ప్రపంచంలో ఎక్కడికైనా కూడా ఇలా మన తెలుగోడు అంటారు మనల్ని. ఎందుకు మనకు ప్రపంచంలో తెలుగోడు అని భారతదేశం అంటేనే ఎందుకు తెలుగోడు అని ఎందుకు పేరు వచ్చిందండి? మన మన సాంప్రదాయబద్ధం మన బట్టలు కల్చర్ విధంగా ఇలా మన కల్చర్ను మర్చిపోయి ఇష్టానుసారంగా మేము బట్టలు వేసుకుంటాం, ఇష్టానుసారంగా తిరుగుతామంటే మీలాంటి వాళ్ళ వల్లనే యువత చెడిపోతుంది. రేపులు ఎక్కువ అవుతున్నాయి రాష్ట్రాలల్లో, క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇలా చూసుకుంటే మీరు వేసుకునే బట్టలమ్మా, మిమ్మల్ని చూసుకుంటే మీరు వేసుకున్నటువంటి బట్టల్ని మీరు ఇలా సెలబ్రిటీలు కాబట్టి మీ ఫోటోలు అన్నీ తీసిన తర్వాత కూడా ఇలా మీ కుటుంబ సభ్యులు మీ పక్కింటోళ్ళు వాళ్ళందరూ చూసి మీరు చూస్తే మీకు ఎంత షేమ్ అనిపిస్తుందండి. అంటే మనము ఎంత సెలబ్రిటీ అయినా కూడా మనం సాంప్రదాయబద్ధంగా ఉండాలా. పక్క రాష్ట్రాల్లోకి వెళ్ళి వచ్చినటువంటి హీరోయిన్లు అందరూ చీర కట్టుతోని ఎలాంటి మంచి బట్టలు వేసుకొని ఉంటున్నారు. మనము మన సాంప్రదాయబద్ధమైనటువంటి కల్చర్లో మనం ఉన్నోళ్ళ మనం ఎక్కడికి పోతుందండి? ఏదేమైనప్పటికీ కూడా మంచి వస్త్రాధారణ వేసుకోవాలా, మంచి బట్టలు వేసుకోవాలి. మిమ్మల్ని సెలబ్రిటీలను చూసి యువత ఇన్స్పైర్ అవుతారు. మీరు ఇట్లాంటి బట్టలు వేసుకుంటే యువత మొత్తం చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు ఈ విధంగా బట్టలు వేసుకోవడం కరెక్ట్ కాదు. అదేవిధంగా శివాజీ గారు కూడా మంచి మాట చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. అయితే అనసూయ గారు రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే మా ఇష్టం, మా బట్టలు మా ఇష్టం, మీరు ఎవరు చెప్పడానికి అని చెప్పి రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే మా ఇష్టము మీరెవరు చెప్పడానికంటే ఇది కరెక్ట్ కాదు. ఇలా మన రాష్ట్రంలో మనది సాంప్రదాయబద్ధమైనటువంటి రాష్ట్రాలు ఇవి, తెలుగు రాష్ట్రాలు. మేము ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే మాకు చెప్పేటోళ్ళు ఎవరు లేరు, మీరు ఎవరు చెప్పేటోళ్ళు అంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళ వల్లనే అమ్మాయి వాళ్ళ యూత్ చెడిపోతుంది. ఇలా యువత ఎందుకు చెడిపోతుందండి? ఇప్పుడు మిమ్మల్ని యూజ్ చేయాలి. టీనేజర్లు ఉంటారండి, 14, 15, 16 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిలు ఏం చేస్తారు? అయ్యో అనసూయ గారు వేసుకున్నారు, ఇలా ఈ హీరోని వేసుకుంది, ఆ హీరోని వేసుకుంది, మనం కూడా ఇట్లా అట్లా వేసుకోవాలని చెప్పేసి కల్చర్ ఖరాబ్ చేస్తారు. ఇలా కుటుంబాలు నాశనం అవుతాయండి. ఇలా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటే నీ ఇష్టానుసారం కొంత నేను ఒక యాంకర్ని చూసినా ఆమె బిగ్ని పైన స్నానం చేస్తున్నాడు. వాళ్ళ పక్క వంటి పిల్లలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చూస్తారు. ఇష్టం వచ్చినట్టు అట్లా డ్రెస్సులు వేసుకొని చేస్తే ఏ విధంగా అండి? నువ్వు తెరపైన చూపెట్టుకోగానే నువ్వు నిజ జీవితంలో కూడా ఆ విధంగా యూజ్ చేస్తా అంటే కరెక్ట్ కాదు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలి. మీలాంటి బట్టలు ఈ విధంగా వేసుకోవడం వల్ల రేపులు అవుతున్నాయి మా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏపీలో కానీ. ఇలా ఇష్టానుసారంగా మీరు బట్టలు వేసుకుంటే మాకు ఎవరు చెప్పడం లేరు, మేము ఇవి ఇష్టం వచ్చిన విధంగా వేసుకుంటే నడవది. అంటే దృష్టితో ఉండాలంటే చెప్పేసి ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకొని ఇష్టానుసారంగా చూస్తే అంటే అది కరెక్ట్? అది ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు మాట్లాడకపోయిన వల్ల చర్య తీసుకోవాలా. ఎందుకంటే మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడవది. మనకు కూడా గవర్నమెంట్స్ ఉన్నాయి, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇలా సెలబ్రిటీలు అని చేస్తే కూడా దాన్ని యూత్ అందరూ, టీనేజ్ యూత్ అంతా ఫాలో అవుతారు. అంటే మీరు ఇష్టానుసారంగా చేస్తారా? ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా మాట్లాడే వాళ్ళ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. అంటే బట్టలు వేసుకోవడంలో తప్పలేదు, అలా వేసుకోవడం కూడా కరెక్టే. ఇప్పుడున్న జనరేషన్లో ఇలానే ఉండాలనేటట్టు మాట్లాడేదాం. ఇవాళ ఒక విధంగా జనరేషన్ ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఒక మాట చెప్తా అండి. మనం ప్రపంచ దేశాలు ఉన్నటువంటి ఇంగ్లీష్ వాళ్ళు ఎవరండి? వాళ్ళ కల్చర్ వేరు, మన కల్చర్ వేరు. ఇవాళ వాళ్ళు తెలుగు సాంప్రదాయబద్ధమైన చీరలు కట్టుకోవాలని చెప్పి మన రాష్ట్రాలకు వచ్చి చీర కట్టులు కట్టుకోవాలని చెప్పి వచ్చి వాళ్ళు చీరలు కట్టుకుంటే మరి మన కల్చర్ ఎక్కడ పోతుందండి? ఇవాళ చూసుకుంటే ఫారినర్స్ వచ్చి అనేక మంది బయట ఇంగ్లీష్ దేశాలలో పుట్టినటువంటి మహిళలు ఇలా భారతీయులను పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళు సాంప్రదాయబద్ధమైనటువంటి చీరలు కట్టుకుంటారు. మరి వాళ్ళ కల్చర్ ఎక్కడ పోవాలండి? అంటే వాళ్ళు వేసుకోవాలంటే వేసుకోలేరా? ఇక్కడ మేము ఇంగ్లీష్ కల్చర్ వాళ్ళమే, మేము అక్కడ వాళ్ళము, మేము అక్కడ నుంచి అక్కడ బట్టలు ఏ విధంగా వేసుకుంటామని చెప్పేసి ఇక్కడ ఉంటుంది కదా. ఎక్కడ సాంప్రదాయాన్ని అక్కడ కాపాడితేనే గౌరవం ఉంటుంది. ఇష్టానుసారంగా చేస్తామంటే ప్రజలు కూడా సహించరు, గవర్నమెంట్ కూడా సహించే విధంగా లేదు. బయట దేశాల వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ కల్చర్ని ఇక్కడ వచ్చి తెలుగు సాంప్రదాయాన్ని ఇంత మంచిగా వాడుతుంటే మన కల్చర్ ఎక్కడ పోయిందని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వీళ్ళని.